ఈరోజే శనివారం, అలానే విజయదశమి కూడా. ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఎవరైతే మీ ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడతారో అలాంటి వారు కోరుకున్న ఐశ్వర్యాన్ని పొందుతారు. కోరుకున్నంత ధనం వారి ఇంటి ముందుకు వస్తుంది. అదృష్టం వారి ఇంటి తలుపుని తడుతుంది. ఈ ఒక్క కొమ్మను ఈరోజు మీ ఇంటి గుమ్మానికి రాత్రి 12 గంటలలోపు కట్టండి చాలు. ఈరోజు విజయదశమి. ఈ రోజున చేసే కొన్ని పరిహారాలు అనేవి మన జీవితాన్ని మారుస్తూ ఉంటాయి. పూర్తిగా మన దశను మారుస్తాయి. మన దరిద్రాలను తొలగిస్తాయి. విజయదశమి అంటేనే ఎలాంటి ముహూర్తం చూడకుండా ఎలాంటి శుభకార్యాన్ని అయినా జరిపించుకునేటటువంటి రోజు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేసి చూడండి. 24 గంటల్లోనే ఎటువంటి సమస్యకు అయినా పరిష్కారం లభిస్తుంది. అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. చాలా అనుభవంతో వీరు పూజలు చేస్తూ ఉంటారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణము, ధనం నిలకడగా లేకపోవటం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. 100% ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా 24 గంటల్లో పరిష్కారాన్ని పొందండి. కనుక ఈ రోజున విజయదశమి రోజు రాత్రి 12 గంటలలోపు ఎప్పుడైనా సరే మీ ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టి చూడండి. ఇక అన్నీ కూడా విజయాలు. మీకు ప్రపంచంలోనే తిరుగులేనంత విజయాలు పొందుతారు. ఇక ఎన్నో విజయాలకు సంకేతంగా భావించబడేది విజయదశమి. ఎన్నో రకాల అంటే ఈ విజయదశమిని అంత ఈజీగానే కాకుండా ఎంతోమంది ఎన్నో రకాల పూజలు చేసి ఎన్నో విజయాలను పొంది శ్రీరాముడు సైతం, దుర్గాదేవి సైతం, దానితో పాటు రామాయణంలో, మహాభారతంలో విజయానికి సంకేతమైన విజయదశమి, దానితో పాటు శమీ వృక్షం, ఈ రెండూ కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటివి. ఈ రోజున ఈ చెట్టుని పూజించిన, అలానే ఈ రోజున ఈ పండగను ఘనంగా జరుపుకున్న, ఈరోజు ఏ శుభకార్యం మొదలుపెట్టినా, ఇంటి గుమ్మానికి దృష్టిని తీసినా ఎంతో మంచి పుణ్యం కలుగుతుంది. పేద ధనిక అని తేడా లేకుండా, కులమత భేదం లేకుండా భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా కలిసికట్టుగా జరుపుకునేటటువంటి గొప్ప పండగే విజయదశమి. ఈ రోజున ఎంతటి పేదవారు అయినా నూతన వస్త్రాలను ధరించి పండగను జరుపుకుంటూ ఉంటారు. తమ పడినటువంటి కష్టాన్ని, సంవత్సరం పాటు పడినటువంటి కష్టాన్ని కూడా మర్చిపోయి ఈరోజు ఎంతో సంతోషంగా పండగను జరుపుకుంటూ ఉంటారు. ఇలాంటి విజయదశమిని ఎవరైతే అత్యంత ఉత్తమ ఫలితాలు పొందాలి అనుకుంటున్నారో అలాంటి వారు ఈరోజు గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు. మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా, చెడు రావాలి అన్నా మన ఇంటి ప్రధాన ద్వారం నుండి ఇంట్లోకి వస్తుంది. అలాంటి ప్రధాన ద్వారానికి ఇది కట్టడం వల్ల మన ఇంట్లోకి దుష్టశక్తులు అనేవి రాకుండా దైవశక్తి అనేది ఇంట్లోకి వస్తుంది. 33 కోట్ల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈరోజు వీలున్న వారు నదీ స్నానాన్ని చేసినా, లేదా ఈరోజు ఈ సాయంకాలం వేళ ఎవరైతే గుమ్మానికి ఎడమవైపు దీపాన్ని వెలిగించినా, లేదా తులసికోట దగ్గర దీపాన్ని వెలిగించినా అత్యంత ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తులసికోట సాక్షాత్తు లక్ష్మీనారాయణులతో సమానమైనటువంటిది. లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకున్నా ఈరోజు తులసికోట దగ్గర దీపాన్ని వెలిగించాలి. తులసికోట దగ్గర వెలిగించే దీపం వల్ల మన యొక్క దరిద్రాలు తొలగిపోతాయి. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కూడా లభిస్తుంది. అంతేకాదు, గుమ్మం అనేది మనకు వాస్తుశాస్త్రం ప్రకారం ఎంతో ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది. మనకు వాస్తుపరంగా గుమ్మం యొక్క ద్వారాన్ని నిలబెట్టే సమయంలో కూడా ఎన్నో ముహూర్తాలను చూస్తూ ఉంటాము. గుమ్మం అనేది ప్రతి ఒక్కరి ఇంటికి ప్రధానమైనటువంటిది, పునాది లాంటిది. గుమ్మానికి ఎలాంటి దృష్టి లేకుండా చూసుకున్నట్లు అయితే ఆ ఇంట్లో ఉండే వ్యక్తులపైన, అందరిపైన కూడా పాజిటివ్ ఎనర్జీ పడుతుంది. దైవశక్తి వారి ఇంట్లోకి వస్తుంది. అందుకే గుమ్మాన్ని ఎప్పుడైనా చాలా పవిత్రంగా చూసుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
ఎందుకంటే వాస్తు దోషాలు లేకుండా ఉండాలి అన్నా, రాహుకేతు దోషాలు లేకుండా ఉండాలి అన్నా, శని బాధల నుండి విముక్తి పొందాలి అన్నా ఖచ్చితంగా గుమ్మం పట్ల ఈ నియమాలు పాటించవలసిందే. అంతేకాదు ఈరోజు శమీ వృక్షాన్ని తాకినా, శమీ వృక్షం దగ్గర పూజలు చేసినా కూడా ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది. శమీ వృక్షం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము. ఆ చెట్టు ఆకులని బంగారంతో సమానంగా భావిస్తాము. ఇలా మర్చిపోకుండా ఈ రోజున అంటే విజయదశమి రోజున దుర్గాదేవిని పూజించడం, లక్ష్మీదేవిని పూజించడం, దానితో పాటు ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో ధూపాన్ని వేసుకోవటం, అలానే ఈరోజు నూతన వస్త్రాలను ధరించడం, నదీ స్నానాలు చేయటం, దాన ధర్మాలు చేయటం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈరోజు ఒక్క మంచి పని చేసినా, ఒక్కరికి కడుపు నిండా ఆహారంని అంటే ఒక్కరి కడుపు నిండా అన్నాన్ని పెట్టగలిగితే, ఒకరి ఆకలిని తీర్చగలిగితే, వారికి తృప్తికరమైనటువంటి భోజనాన్ని ఈరోజు పెట్టగలిగితే గనక ఖచ్చితంగా వారి జీవితంలో ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. దాన ధర్మానికి మన భారతీయ సంస్కృతంలో చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. మన సాంస్కృతి సాంప్రదాయాల ప్రకారం దాన ధర్మాలు చేస్తే వచ్చినంత పుణ్య ఫలితం మరి దేనికి రాదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. కనుక దాన ధర్మాలు అనేవి చాలా గొప్పవి. దాన ధర్మాలు ఎంత చేస్తే అంత పుణ్యం లభిస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా విజయదశమి రోజున ఏ చిన్న దానం చేసినా సరే అది పెద్ద పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. కనుక ఈరోజు ఏ ఒక్కరికి ₹1 దానం చేసినా సరే ₹1,00,00,000 దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇక ఈ విజయదశమి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేసి గుమ్మానికి కడితే చాలు. ముఖ్యంగా ఈరోజు ఉదయం మరియు సాయంకాలం 2 వేళలా కూడా గుమ్మాన్ని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించాలి. గుమ్మం దగ్గర అందమైన ముగ్గులు వేయాలి. గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదళ పద్మాన్ని కానీ కమలం ముగ్గుని కానీ వేయాలి. ఇక ఈరోజు గుమ్మానికి ఏది కట్టాలో తెలుసుకుందాం. ముందుగా ఈరోజు మన ఇంటికి పట్టిన నరదృష్టి ఏదైతే ఉందో దానిని తొలగించుకోవాలి. ఈ నరదృష్టి వల్లే ఇంట్లో ఉండే వ్యక్తులు ఏ పని చేసినా కలిసి రాదు. ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తి పైన నెగిటివిటీ ఎక్కువగా ఏర్పడుతుంది. అందువల్ల పిల్లలు కూడా చెప్పిన మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య ఎక్కువ గొడవలు రావడం, దాంపత్య జీవితం అనేది సంతోషంగా లేకపోవడం, అప్పులు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండటం, ఇలాంటి వాటి వల్ల చికాకులతో ఇంట్లో మనశ్శాంతి కరువైపోతుంది. ఇలాంటి పూర్తి నెగిటివ్ ఎనర్జీ మన ఇంటిపైన, ఇంట్లో ఉండే వ్యక్తులపైన పడుతుంది అంటే ఖచ్చితంగా మన చుట్టూ మన కంటికి కనిపించని, మనకే తెలియకుండా ఏదో దుష్టశక్తి ఇంట్లో ఎన్నో రకాల సమస్యలను రేపుతుంది అని అర్థం. ఇలాంటి వాటి నుండి కూడా విముక్తిని పొందడానికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు. కనుక విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజించి శమీ వృక్షం యొక్క కొమ్మను ఇంట్లోకి తేవాలి. ఈ రోజున ఈ చెట్టుని బంగారంతో సమానంగా భావిస్తాం కదా. బంగారం అటువంటి చెట్టు లక్ష్మీదేవి కటాక్షాన్ని పూర్తిగా పొందినటువంటి చెట్టు. కనుక ఈ చెట్టు కొమ్మను ఇంట్లోకి తెచ్చి దానిని మన యొక్క ప్రధాన ద్వారానికి కట్టుకోవాలి. ఇలా ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఎప్పుడైనా సరే ఈ చెట్టు కొమ్మను ఇంటి గుమ్మానికి కడితే విపరీతమైన అదృష్టం, రాజయోగం కలిసి వస్తుంది. తిరుగులేని అదృష్టంతో మీ యొక్క అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. మీ యొక్క దరిద్రాన్ని తొలగించుకొని అదృష్టాన్ని ఖచ్చితంగా పెంచుకోవడానికి ఈ విజయదశమి రోజున ఈ కొమ్మని ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. అంతేకాదు దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత పెరుగుతుంది. పిల్లలు చెప్పిన మాట వింటారు. ఇలా 1 కాదు 2 కాదు అన్నీ కూడా శుభాలు జరుగుతాయి. అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది. ఇలా మనం తెలిసి తెలియక చేసిన పాపాలైనా తొలగిపోతాయి. ప్రతి దాంట్లో కూడా విజయాన్ని పొంది ఇంట్లో ఉండే దరిద్రాన్ని తొలగించుకొని అదృష్టవంతులుగా ఎదగాలి అంటే ఈరోజు మర్చిపోకుండా శమీ వృక్షం యొక్క కొమ్మని ఇంటి గుమ్మానికి కడితే చాలు. అది కూడా పూజను చేసి ఇంటి గుమ్మానికి కట్టండి. ఇంటికి నిమ్మకాయతో దృష్టిని తీసి పడవేయండి. అంతేకాదు ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయను ఎర్రటి వస్త్రంలో వేసి కట్టండి. అలానే ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయతో దృష్టిని తీసి ఆ గుమ్మడికాయను పగలగొట్టి దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. అలానే ఇంటి గుమ్మానికి ఎడమ వైపున ఖచ్చితంగా లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకును వేసి కర్పూరంతో కాల్చండి. మట్టి ప్రమిదలో కాల్చండి. ఇలా చేస్తే అన్ని రకాల దోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది.
తెలుసుకున్నారు కదా ఈరోజు విజయదశమి రోజున రాత్రి 12 గంటలలోపు గుమ్మానికి ఏది కట్టాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.